సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఉత్తరాంధ్ర వాసులకి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఉత్తరాంధ్ర వాసులకు మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశానికి, భారతదేశపు విద్యార్థి లోకానికి ఒక నూతన ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్కు పట్టుకురావడంలో సక్సెస్ అయ్యారు. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీగా పేరున్నటువంటి జిఎన్యు అంటే ఈ యూనివర్సిటీకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. 2002లో ప్రారంభమైంది. అంటే దాదాపు 23 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ గ్లోబల్ లెవెల్ ఎడ్యుటెక్ సిస్టమ్స్లో సూపర్ సక్సెస్ కొట్టినటువంటి సంస్థ ఇది. ఈ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఒప్పందం చేసుకుంది. అది కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో 1300 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో ఈ స్పెషల్ యూనివర్సిటీని, ఇంటర్నేషనల్ యూనివర్సిటీని డెవలప్ చేయాలనేటువంటి అగ్రిమెంట్ సారాంశం. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించబోతున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి మనం విన్నాం. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయినటువంటి అమరావతి ప్రాంతంలో నిర్మాణం చేసినటువంటి సంస్థ. ఈ సంస్థ ఎంఐటి లాంటి సంస్థలతో అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఉంది. అంటే ఎంఐటి లాంటివి అతిపెద్ద ఇన్స్టిట్యూషన్స్, అలానే కార్నెగీ మెలన్ యూనివర్సిటీ, సిఎంయు లాంటి పెద్ద యూనివర్సిటీస్తో టైఅప్ అవుతుంది. ఇప్పుడు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ రావడం వల్ల ఎంఐటితో నేరుగా సంబంధాలు, ఒప్పందాలు ఉన్నటువంటి సంస్థ ఇది. మన దేశంలో ఫస్ట్ బ్రాంచ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ యూనివర్సిటీస్లో ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్స్లో ఉన్నటువంటి సంస్థ ఇది. జార్జియా అనేక రకాల ఎడ్యుకేషన్స్కి పాపులర్ అయింది. మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అలానే మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో కూడా ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో ఈ యూనివర్సిటీని రాష్ట్రానికి తీసుకురావడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. దాదాపు 500 మందికి స్థానికంగా ఉపాధి వస్తుంది. అలానే ఇంటర్నేషనల్ ఎరీనాలో, అంటే 2002లో స్థాపించినటువంటి యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ఎరీనాలో ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఇందులో ఉండడం ప్రత్యేకత. దాదాపు 1100 మంది ఫ్యాకల్టీ ఇందులో సర్వీసెస్ అందిస్తున్నారు. సో వీళ్ళందరి సర్వీసెస్ కూడా ఇక్కడ ఏర్పాటు కాబోయేది, ఉత్తరాంధ్రలో ఏర్పాటు కాబోయేటువంటి యూనివర్సిటీకి అందుబాటులో ఉంటాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు విజిటింగ్ లెక్చర్స్ కానీ, విజిటింగ్ ఫ్యాకల్టీ లాగా కానీ, అలానే అక్కడి స్థాయికి తగ్గట్టుగా ఇక్కడ విద్యా వ్యవస్థను మలచడంలో కానీ ఇది ఒక కీలకమైన ముందడుగు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఇంకోసారి చూద్దాం అసలు ఈ జార్జియన్ యూనివర్సిటీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటనేది, వీళ్ళు ఆఫర్ చేసేటువంటి కోర్స్ ఏంటి. ఇది జార్జియా అనేది యునైటెడ్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, అంటే యుఎస్ఎస్ఆర్లో నుంచి విడిపోయినటువంటి కొన్ని దేశాల్లో ఒకటి. ఆల్రెడీ మనం ఉక్రెయిన్ గురించి తెలుసు. అలాగే జార్జియా కూడా ఒక దేశంగా ఏర్పడినటువంటి దేశం ఇది, యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయి. సో విద్యారంగంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇక్కడ కూడా ఉంది. మన విద్యార్థులు చాలామంది ఉక్రెయిన్లో మెడిసిన్ చదవడం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అలానే జార్జియా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా జార్జియా యూనివర్సిటీనే ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇందులో ఉన్నటువంటి సక్సెస్ రేట్ ఇది. ఇది అందించేటువంటి కోర్సుల విషయంలో కూడా బిజినెస్ అండ్ టెక్నాలజీ, ఫ్యాకల్టీ, సోషల్ సైన్సెస్, అలానే లా, మెడిసిన్ ఈ రంగాలకు సంబంధించినటువంటి కోర్సెస్ని ఈ సంస్థ జేఎన్యు ఎస్ఈయు, అంటే జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్ఈయు అనేది ఈ సంస్థ అందించేటువంటి కోర్సెస్. అలానే ఇక వ్యవస్థ పరంగా చూస్తే కూడా భారతదేశంతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి దేశంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. మన విద్యార్థులు చాలామంది, అంటే వందల సంఖ్యలో జార్జియన్ యూనివర్సిటీస్లో చదువుకుంటారు. అందులో కూడా ఇది ఇంటర్నేషనల్గా మంచి ర్యాంకింగ్ ఉన్నటువంటి యూనివర్సిటీ కావడంతో ఇక్కడ కూడా చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఉంది. ఇంకా చెప్పాలంటే ఇండియన్ ట్రెడిషన్స్ని గౌరవిస్తూ మన సంప్రదాయాలకు సంబంధించినటువంటి వేడుకలను కూడా నిర్వహించడం ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ప్రత్యేకత. సో సాంస్కృతికంగా కూడా మన దేశానికి సత్సంబంధాలు, దగ్గర సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వ్యవస్థగా మనం దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. అలానే కొన్ని వేడుకలకు సంబంధించి ఒకసారి మనం గమనించి చూస్తే కనుక దివాళీ లాంటి సెలబ్రేషన్స్ కూడా జార్జియన్ యూనివర్సిటీలో, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా, ఇది జార్జియాలో ఉన్నటువంటి క్యాంపస్, ఇది దివాళీ సెలబ్రేషన్స్ చేసినటువంటి వీడియోని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో అన్ని విధాలుగా కూడా సాంస్కృతికంగా, అలానే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి రాజకీయ సంబంధ బాంధవ్యాలు కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో ఉన్నటువంటి దేశం ఇది. ఈ నేపథ్యంలోనే ఈ యూనివర్సిటీతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఆయన బృందం సంప్రదింపులు జరిపారు. అతి త్వరలోనే ఈ యూనివర్సిటీ మన దేశంలో అడుగు పెట్టబోతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో లొకేషన్ డిసైడ్ చేస్తారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేటాయించినటువంటి ప్రాంతంలో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి
దాదాపు 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి జార్జియా యూనివర్సిటీ సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ అవుతుందని చెప్పని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రకటన చేశారు. సో, నిర్మాణం పూర్తి అయ్యేసరికి దాదాపుగా 500 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఇక విద్యార్థులకు సంబంధించి జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ హిస్టరీ చూస్తే దాదాపు 52,000 మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా గత 23 ఏళ్లలో ఇక్కడ విద్యను అభ్యసించి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ కనెక్ట్ మొత్తం కూడా గ్లోబల్ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఇది ఉపయోగపడుతుందని ఏపీ సర్కార్ చెబుతోంది. విద్యాశాఖ అందుకే ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసింది. ఈ ఒప్పందాన్ని వీలైనంత వేగంగా సాకారం చేసే దిశగా అడుగులు పడతాయని మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.